సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకమ్మ 10th రామన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి జాగ్రత్త ఉండండి. హీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఈ వాటర్ అనేది ఏంటమ్మా నౌన్. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ ఏ. ఎందుకంటే వాటర్ అనేది నేమ్ ఆఫ్ ఎ థింగ్, వాటర్ ఒక వస్తువు పేరు కాబట్టి మనం నౌన్ వాడాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ గ్రేస్ఫుల్లీ. షీ వాక్డ్ గ్రేస్ఫుల్లీ డౌన్ ది స్టైర్స్. గ్రేస్ఫుల్లీ అంటే ఏంటి, ఎలా నడిచిందో చెప్తుంది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎల్వై అనే వర్డ్ ఎప్పుడు కూడా యాడ్వర్బ్ కింద వెళ్తుంది. సో ఆన్సర్ ఇస్ యాడ్వర్బ్ కాబట్టి డి. నెక్స్ట్ ఐ వోంట్ గో అన్లెస్ యూ జాయిన్ మీ. ఇక్కడ ఇంకోటి చూడమ్మా, దీనికి అర్థము సో రెండు సెంటెన్స్ పార్ట్స్ని కలుపుతుంది అన్లెస్ అనేది. మరి రెండు సెంటెన్స్ పార్ట్ని కలిపేది ఏమంటారు, కంజంక్షన్ అంటారు. సో కాబట్టి అన్లెస్ ఈస్ కాల్డ్ అదే కంజంక్షన్. హెచ్. క్లియర్మా. నెక్స్ట్ ది బుక్స్ ఆర్ ఇన్సైడ్ ది డ్రాయర్. ఇక్కడ చూడమ్మా, ఇన్సైడ్ అంటే షోస్ ప్లేస్, ఒక పొజిషన్ కోసం చెప్తుంది. ఇన్సైడ్ స్థానం చూపిస్తుంది కాబట్టి ప్రిపోజిషన్ అర్థం. సో ఆన్సర్ ఈస్ ప్రిపోజిషన్. సో జీ. నెక్స్ట్ చూడమ్మా, ది ఫన్నీ జోక్ మేడ్ ఎవ్రీ వన్ లాఫ్. ఇక్కడ చూడడం ఫన్నీ డిస్క్రైబ్స్ ది జోక్. ఫన్నీ అనేది జోక్ను వివరిస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అనమాట. సో ఫన్నీ అనేది యాడ్జెక్టివ్. సో ఈ. క్లియర్మా. డన్. హీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. డ్రాంక్ అనేది ఏంటి, యాక్షన్ కోసం చెప్తుంది. యాక్షన్ కోసం పని, ఒక యాక్షన్ చూపిస్తుంది కాబట్టి మనం వెర్బ్ని వాడాలి యాక్షన్ కోసం చెప్పినప్పుడు. క్లియర్మా. కాబట్టి సి. క్లియర్మా. సో ఇది ఒక మోడల్ పేపర్ చేశాను. ఇంకోటి కూడా చేద్దాం. సెట్ 2. ఇంకా ఏంటి ఇక్కడ, ది కోల్డ్ విండ్ మేడ్ అస్ షివర్. ఇక్కడ చూడమ్మా, అంటే కోల్డ్ అనేది, కోల్డ్ డిస్క్రైబ్స్ విండ్ అంటే కోల్డ్ గాలి వివరించింది కాబట్టి వివరించిందని ఏమంటారు, సో యాడ్జెక్టివ్ అంటారు. వివరించేదాన్ని ఎలా ఎలా అని చెప్పేదాన్ని. సో ఎలాంటి విండ్ అని చెప్పేదాన్ని కోల్డ్ విండ్, ఎలా అని చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు కాబట్టి కోల్డ్ విండ్ కాబట్టి ఎలా ఉందని చెప్పింది కాబట్టి యాడ్జెక్టివ్. సో ఆన్సర్ ఈస్ ఈ. హీ వాచ్డ్ ఏ మూవీ టుగెదర్. వాచ్ అనేది ఏంటి ఇక్కడ యాక్షన్. యాక్షన్ కోసం చెప్పినప్పుడు ఏంటి వాడాలి, వెర్బ్ వాడాలి. వాచ్డ్ అంటే పని చూపిస్తుంది కాబట్టి మనం ఏంటి వాడాలి, వెర్బ్ వాడాలి. సి. నెక్స్ట్ ది డాగ్ ర్యాన్ త్రూ ది టనల్. సో ఇక్కడ చూడండి, త్రూ షోస్ అనేది ఒక మూమెంట్, త్రూ అనేది ఒక మార్గం, స్థానం చూపిస్తుంది కాబట్టి మనం ఏంటి వాడాలి, ప్రిపోజిషన్ వాడాలి స్థానం చూపించినప్పుడు. సో ఆన్సర్ ఇస్ వాట్, ప్రిపోజిషన్ జీ. కరేజ్ ఈస్ నీడెడ్ టు ఫేస్ ఛాలెంజెస్. కరేజ్ అనేది ఏంటి తెలుసమ్మా, ఒక క్వాలిటీ, నేమ్ ఆఫ్ క్వాలిటీ. కరేజ్ అనేది ఒక గుణానికి పేరు కాబట్టి గుణానికి ఒక నేమ్స్ కోసం వస్తే ఏంటి పెట్టాలి, నేమ్స్ కోసం వాడినప్పుడు నౌన్ పెట్టాలి. సో కరేజ్ ఈస్ ఎ నౌన్. నెక్స్ట్ యూ షుడ్ స్టే అంటిల్ ది రెయిన్ స్టాప్స్. ఇక్కడ చూడమ్మా, అంటిల్ అనేది ఏం తెలుసా, టూ ఐడియాస్ జాయిన్ చేస్తుంది, రెండు సెంటెన్సెస్ కలుపుతుంది. రెండు సెంటెన్సెస్ కలిపేది ప్రతిది కూడా ఏంటమ్మా, కంజంక్షన్. సో అంటిల్ అనేది ఏంటి ఇక్కడ కంజంక్షన్. సో ఆన్సర్ ఈస్ హెచ్, కంజంక్షన్. హీ రిప్లైడ్ పొలైట్లీ టు ది టీచర్. ఇక్కడ చూడమ్మా, పొలైట్లీ అంటే ఏంటి, టెల్స్ హౌ హీ రిప్లైడ్ కాబట్టి ఎలా మాట్లాడారో చెప్తుంది. ఎలా మాట్లాడుతారో, ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో చెప్పేది ఏంటి, యాడ్వర్బ్. ఇందాకే చెప్పాను ఎల్బై వస్తే యాడ్వర్బ్ అని కాబట్టి ఇది యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ఎక్కడుంది, డి. సో ఆన్సర్ ఈస్ డి. క్లియర్మా. ఇంకొక పేపర్ కూడా చేద్దాం మీకు అవగాహన కోసం. ఇంకొక మోడల్ పేపర్ చూద్దాం చేద్దాం అమ్మా. ఇందులో ఇస్తాడమ్మ గ్యారంటీగా పక్కా చూసుకోండి. ది క్యాట్ క్లైంబ్డ్ ది ట్రీ టు ఎస్కేప్ ది బార్కింగ్ డాగ్. ఈ క్యాట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, క్యాట్ అనేది యానిమల్ ఒక నేమ్ కాబట్టి యానిమల్ ఒక నేమ్ కాబట్టి ఏటి వాడాలి, మనం నౌన్ వాడాలి. సో ఆన్సర్ ఇస్ వాట్ హియర్, ఏ, నౌన్. క్లియర్మా. డన్. నెక్స్ట్ షీ లవ్స్ రీడింగ్ బుక్స్ ఇన్ హర్ ఫ్రీ టైం. ఇక్కడ చూడమ్మా, అండర్లైన్ ఇక్కడ ఏంటి, షీ అంటే ఏంటిది ఒక ప్రొనౌన్. షీ అనేది ఏంటి తెలుసా, ఒక గర్ల్ కి ఇన్స్టిట్యూట్ గా వాడతారు కాబట్టి షీ అనేది ఏంటి, నౌన్ కి ఇన్స్టిట్యూట్ గా వాడితే ప్రొనౌన్ అంటారు కాబట్టి షీ అనేది ఇక్కడ ఏంటి, ప్రొనౌన్. సో అంటే షీ అనేది అమ్మాయి పేరుకు బదులుగా వాడుతాం కాబట్టి ఇది ప్రొనౌన్, సర్వనామం అంటారు. సో ఆన్సర్ ఈస్ బి. ది చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ ఇన్ ది పార్క్. ప్లేడ్ అంటే ఏంటి, ప్లేడ్ అంటే ఏంటి, యాక్షన్ చూపిస్తుంది. యాక్షన్ చూపించిన ప్రతిది కూడా ఏంటమ్మా, వర్బ్. ప్లేడ్ అంటే పని, ఒక పని చూపిస్తుంది కాబట్టి ఇది వెర్బ్. సో ఆన్సర్ ఇస్ సి. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ ది సన్సెట్ పెయింటెడ్ ది స్కై ఇన్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ జాగ్రత్త వినండి, అండర్లైన్ పార్ట్ బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ అనేది ఏంటి, షేడ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. దేని అంటే అని షేడ్ ని వివరిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అని అంటారు ఏదైనా వివరిస్తే. కాబట్టి బ్యూటిఫుల్ ఇస్ యాడ్జెక్టివ్. ఈ. నెక్స్ట్
హీ డ్రోవ్ హీస్ కార్ కేర్ఫుల్లీ ఆన్ ది ఐసీ రోడ్. ఇక్కడ చూడండమ్మా, కేర్ఫుల్లీ ఇందాకే చెప్పాను, ఎల్వి వస్తే యాడ్వర్బ్ అని. సో ఇక్కడ ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కేర్ఫుల్ అనేది ఎలా డ్రైవ్ చేశాడో చెప్తుంది. అంటే వెర్బ్ని వివరిస్తుంది. వెర్బ్ని వివరించేది ఏంటి? యాడ్వర్బ్. సో కాబట్టి ఇది యాడ్వర్బ్. సో క్లియర్, ఇది ఆన్సర్ డి. నెక్స్ట్, ది బుక్ ఈస్ ఆన్ ది టేబుల్ నియర్ ది విండో. ఇక్కడ చూడండమ్మా, ఆన్ ఏం చూపిస్తుంది? పొజిషన్ ని, ప్లేస్ ని చూపిస్తుంది. అంటే స్థానం, స్థితిని చూపిస్తుంది. కాబట్టి ఇది ప్రిపోజిషన్ అని అంటారు. సో ఆన్సర్ ఇస్ జి. క్లియర్ మా? డన్. ఇంకొక పేపర్ కూడా చేద్దాం, గుర్తుపెట్టుకోండి. సో నేమ్ అంటే ఏంటి? నౌన్. ఆ నేమ్ కి ఇన్స్టెడ్ గా ప్రొనౌన్ వాడతాం. యాక్షన్ కి వెర్బ్ వాడతాం. నౌన్ ని డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్ ని వాడతాం. నౌన్ డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్. మరి వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్. ప్లేస్ ని పొజిషన్ కోసం చెప్తే ప్రిపోజిషన్. అంతే, అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? నేమ్ కోసం చెప్తే నౌన్, నేమ్ కి ఇన్స్టెడ్ గా వాడితే ప్రొనౌన్, యాక్షన్ కోసం చెప్తే వర్బ్. ట్రిక్ జాగ్రత్త వినండి. అలాగే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్, నౌన్ కాకుండా వెర్బ్ ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్, ఏడివి. ప్లేస్ కోసం పొజిషన్ కోసం ఉంటే అందులో ప్రిపోజిషన్. అంతే. ఇప్పుడు ఒక పేపర్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు జాగ్రత్త చేద్దాం. ది ట్రైన్ వాస్ డిలేడ్ బట్ వి ఈవెన్చువల్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇక్కడ చూడండి అమ్మ, బట్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ బట్ ఇచ్చాడు అంటే ఈ బట్ ఏం చేస్తుంది? టూ సెంటెన్సెస్ జాయిన్ చేస్తుంది. రెండు సెంటెన్సెస్ కలుపుతుంది. కాబట్టి రెండు సెంటెన్సెస్ కలిపేదాన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు. సో ఆన్సర్ ఇస్ హియర్ వాట్? హెచ్ కంజంక్షన్. క్లియర్ మా? డన్. వావ్, దట్ వాజ్ ఎన్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్. గుర్తుపెట్టుకోండి, వావ్ దట్ వాజ్ ఎన్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్. అండర్లైన్ ఏంటి? వావ్ అంటే ఇది ఇంటర్జెక్షన్. ఎందుకంటే వావ్ అనేది సడన్ ఫీలింగ్, సడన్ సర్ప్రైజ్ ని చూపిస్తుంది. ఇలా సడన్ ఫీలింగ్, సడన్ సర్ప్రైజ్ చూపించేది ఏంటి? ఇంటర్జెక్షన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి మార్క్ వస్తుంది ఇంటర్జెక్షన్. గుర్తుపెట్టుకోండి ట్రిక్. ఓకేనమ్మా? దే ఆర్ ప్లానింగ్ ఏ సర్ప్రైజ్ పార్టీ ఫర్ దేర్ ఫ్రెండ్. ఇక్కడ ఆడేం చెప్తున్నాడు? దే అండర్లైన్ చేశాడు. దే ఇందాక చెప్పాం. సో దే నేమొచ్చి అంటే వ్యక్తుల పేర్లకు బదులుగా వాడుతాం. ఓకేనా? ప్లూరల్ ఫార్మ్స్ కి బదులుగా వాడుతాం. కాబట్టి ఇది ప్రొనౌన్. ఓకేనమ్మా? సర్వనామం అంటారు. సో దే ఈస్ ఏ ప్రొనౌన్. సో ఆన్సర్ ఈస్ బి. ది షోల్డర్ ఫాట్ బ్రేవ్లీ ఇన్ ద బ్యాటిల్. ఇక్కడ చూడమ్మా, బ్రేవ్లీ టెల్స్ హౌ వి ఫాట్ అంటే ఆ బ్రేవ్లీ అనేది ఎలా పోరాడాడో చెప్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ అనమాట. సో డన్. సో ఇంకా సింపుల్ ఎల్వి వస్తే యాడ్వర్బ్. క్లియర్? డి. నెక్స్ట్, ఆఫ్టర్ ది మూవీ వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. అండర్లైన్ ఏమొచ్చి అవుట్. ఇక్కడ ఇది యాడ్వర్బ్. ఎందుకంటే అవుట్ ఏది చూపిస్తుంది? డైరెక్షన్ చూపిస్తుంది. షోస్ డైరెక్షన్, వెళ్ళిన ఒక డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. కాబట్టి అవుట్ ఈస్ ద యాడ్వర్బ్. చాలా మంది ఇది ప్రిపోజిషన్ అనుకుంటారు, కాదు ప్రిపోజిషన్ కాదు, ఇది యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండమ్మా. ఫిఫ్త్ వన్ ఇస్ వాట్? యాడ్వర్బ్. ఎందుకు యాడ్వర్బ్ అంటే ఇది డైరెక్షన్ చూపిస్తుంది. యాక్షన్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్, ఓకేనమ్మా? ది టీమ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ విత్ ఎ లౌడ్ చీర్. ఇక్కడ చీర్ అనేది అండర్లైన్ చీర్ అనమాట. ఇది నౌన్. చీర్ అనేది నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఒక సౌండ్, ఆనందానికి ఒక పేరు. ఓకేనమ్మా? చీర్ అనేది ఒక శబ్దం, వస్తువు పేరు. కాబట్టి ఇది నౌన్. పేర్లు నౌన్ అని అంటారు. సో ఆన్సర్ ఈస్ చీర్ ఈస్ అ నౌన్. ఆన్సర్ ఈస్ ఏ. క్లియర్మా? ఇంకో పేపర్ కూడా చేద్దామమ్మా. దే కెప్ టాకింగ్ ఈవెన్ దో ఇట్ వాస్ లేట్. ఇక్కడ చూడమ్మా, అండర్లైన్ ఈవెన్ దో, ఇది కంజంక్షన్. ఎందుకంటే రెండు సెంటెన్స్ కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అంటారు. రెండు సెంటెన్స్ కలిపిందని ఇప్పుడు ఏమంటారు? కంజంక్షన్ అంటారు. హెచ్. క్లియర్ మా? డన్. ది హోల్డ్ హౌస్ హ్యాడ్ ఏ మిస్టీరియస్ చామ్. అండర్లైన్ ఏంటి? ఓల్డ్. ఓకేనమ్మా? కాబట్టి యాడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఇందాక చెప్పాను, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్. ఇక్కడ హౌస్ ని వివరిస్తుంది, హౌస్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఓల్డ్ హౌస్ అని. కాబట్టి ఒక నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. ఓల్డ్ ఈస్ యాడ్జెక్టివ్. సో ఆన్సర్ ఈస్ ఈ యాడ్జెక్టివ్. ది స్కూల్ ఈస్, మీరు ఎగ్జామ్ పేపర్ రాస్తే సరిపోద్ది. ఆన్సర్ పెట్టి 1H2 ఇలా పెట్టి రాస్తే చాలు. ది స్కూల్ ఈస్ ఆపోజిట్ ది బ్యాంక్. ఇక్కడ చూడమ్మా, అండర్లైన్ ఆపోజిట్, ఇది ప్రిపోజిషన్. ఎందుకంటే ఇది పొజిషన్, ప్లేస్ ని చూపిస్తుంది, స్థానం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్ అని పెట్టాలి. సో ఆన్సర్ ఈస్ జి. నెక్స్ట్,
సక్సెస్ రిక్వైర్స్ హార్డ్ వర్క్. అండర్లైన్ సక్సెస్ అంటే ఇది నౌన్, అంటే నేమ్ ఆఫ్ ఏ థింగ్. సక్సెస్ ఒక థింగ్, ఒక ఐడియా, ఒక నేమ్. సక్సెస్ ఒక భావానికి పేరు కాబట్టి మనం పేరు కాబట్టి ఏంటి వాడాలి? నౌన్ వాడాలి. సో సక్సెస్ ఇస్ ఎ నౌన్ కాబట్టి ఏ. షీ కుక్డ్ డిన్నర్ ఫర్ ది ఫ్యామిలీ. ఇక్కడ అండర్లైన్ కుక్డ్, ఇది యాక్షన్ చూపిస్తుంది, పని చర్యను చూపిస్తుంది కాబట్టి వెర్బ్ వాడాలి. ఓకేనమ్మా, ఆన్సర్ ఈ సి. హీ వెయిటెడ్ నెర్వస్లీ ఫర్ ది టెస్ట్ రిజల్ట్స్. ఓకేనా, నెర్వస్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఇందాక చెప్పండి ఎల్వై వస్తే అది యాడ్వర్బ్ కింద లెక్క. సో నెర్వస్లీ ఇక్కడ ఎలా ఎందుకు చూసాడో చెప్తుంది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ అనేది వాడాలి. సింపుల్ గా ఎల్వై వస్తే యాడ్వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. క్లియర్ మా? డన్. 6th వచ్చి యాడ్వర్బ్. సో ఆన్సర్ ఈస్ డి. సో ఇవమ్మా ఒక ప్రాక్టీస్ పేపర్స్ చేశాను, మ్యాథ్స్ అవే పడతాయి, క్లారిటీ వచ్చింది. సో ఒకసారి వీడియో ఎగ్జామ్ ముందు రోజు బాగా వినండి, ఇంకా బాగా ఫుల్ మార్క్స్ పడిపోతే. థ్యాంక్ యూ అమ్మా.